బెట్టింగ్స్ ఇష్యూ రన్ అవుతానే ఉంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా కౌంట్స్ వేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అందరికి నోటీసులు ఇస్తున్నారు అని చెప్తున్నారు. రీసెంట్గా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అతని పేరు కూడా పైకి తీసుకొచ్చారు. నేను రైతు బిడ్డని అని చెప్పేసి వచ్చావు, నువ్వు చేసే పనులు ఏంటి అంటున్నారు. అసలు ఈ ఇష్యూ అసలు వీళ్ళకి తెలిసి చేస్తున్నారా? ఈ తప్పు తెలియజేశారా? అసలు ఎందుకు ఇప్పుడు బయటకు వస్తున్నారు 1 by 1 ఇలా? తప్పు అని తెలిస్తే ఎవడు చేయడుగా. బేసిక్గా సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నవాళ్ళు ఓకే క్యాజువల్గా దానివల్ల వాడికి వచ్చేది ఏంటి? మహా అయితే ఒక చిన్న రెమ్యునరేషన్. ఓకే డన్. అది తప్పుగా వస్తుందని తెలిస్తే దే విల్ లీవ్ ఇట్. బెట్టింగ్ అనేది తప్పని తెలియదు అంటారా? బెట్టింగ్ తప్ప అంటే అది లీగల్గా ఉంది కాబట్టి అది తప్పని ఎలా అనుకుంటాడు వాడు? ఓకే అంటే ప్రైవేట్ ఇప్పుడు తాగుడు తప్ప కరెక్టా? గవర్నమెంట్ అలో చేస్తుంది కదా. బెట్టింగ్ కూడా అలౌ చేస్తుంది. అంటే వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్మెంట్ ఈ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన యాప్స్ నుంచి అని చెప్పి అంటున్నారు. వాట్ ఎవర్. ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఒక ఆఫీస్ పెట్టి 6 ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళ చేత ఒక యాప్స్ తయారు చేయించి నిత్యం రన్ చేస్తుంది. వీళ్ళు డబ్బులు పెట్టగానే వాళ్ళు ఇట్లా అనడం, మళ్ళీ అది అటుపోవడం ఇటుపోవడం నిత్య కృత్యం అది. ఓకే సో ఇప్పుడు నువ్వు దాన్ని ఆ కంపెనీని కదా తాళం వేయాలి. అవును కదా. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అన్నారు. టిక్ టాక్ బ్యాన్ అన్నారే కానీ టిక్ టాక్ లో చేసేవా 1,00,000 మందిని అరెస్ట్ చేయాల. ఓకే ఇప్పుడు ఓకే మందు బాటిల్స్ మందు షాపుల్లో అమ్మడం వల్ల అక్కడ కుటుంబ కలహాలు రావట్లా. వీడు మందు షాపులో మందు కొని తాగడం వల్ల పిల్ల మొగుళ్ళకి గొడవలు అవ్వట్లా, ఆత్మహత్యలు చేసుకోవట్లా. ఆ మందు కంపెనీ మందు తయారు చేయడం వల్ల కూడా ఆత్మహత్యలు అవ్వట్లా, మొగుడు పిల్లలు విడిపోవట్లా. రానా వచ్చి నెంబర్ 1 అని ప్రమోట్ చేసినందుకే వాడు తాగి పిల్లలతో గొడవపడి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. నార్మల్ దాంతో పోలిస్తే ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళు సెలబ్రిటీ సెక్షన్ లో ఉండుంటే వాళ్ళ తరహా వేరుంటది కదా. నాకు నచ్చిన హీరో చెప్తున్నాడు అని చెప్పేసి 6 వారాల వికసించే వంటి చాయ ఎంతమందికి వచ్చింది 60 ఏళ్ల నుంచి అలా అంటారా? ఇప్పటికీ వాడుతున్నారుగా. దెన్ ఇట్లా ముంచి అట్లా తీస్తే ఏ బట్ట తెల్లగైజ్ వచ్చింది ఇన్నేళ్ల నుంచి. కానీ వాడుతున్నారు అంటే వాడే వాళ్ళకు కూడా తెలుసు క్షణాల్లో ఏది అయిపోదు. వాళ్ళంటే అలాగే ప్రమోట్ చేస్తారంటే బేసిక్ నాలెడ్జ్ ఉంది. ప్రోడక్ట్ ని సెలబ్రిటీస్ చేత చెప్పిస్తే ఎక్కువ రీచ్ ఉంటుందని సాధారణ మనుషులకు కూడా తెలుసు. మనం ఆ కంపెనీ ఓనర్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తే వేరు, ఒక హీరోయిన్ వస్తే 10 మంది వస్తారు అనే నాలెడ్జ్ చాలా మందికి ఉంది, లేకలేరు. అర్థమైందా? బేసిక్ సెన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే వాడు నష్టపోతాడో ఆ హీరో చెప్పడం వల్లే నేను కొని నష్టపోయాను అంటాడు.